వరద ఎప్పుడన్నా రాని వలేసి పట్టుకుంటావు అన్నట్టే ఉన్నది లీడర్ల ముచ్చట. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా సరే, ఎవ్వళ్ళెంత పోటీకొచ్చినా సరే, మేమంటే మేమే గెలుస్తాం అని అంటుర్రు. ఏ పార్టీలను కదిలిచ్చినా, ఏ పెద్ద లీడర్లు పలకరించినా వచ్చేది మా సర్కారే అని అంటుర్రు. ఎలక్షన్లకు ఇంకా 2 ఏళ్లకి ఎక్కువనే టైం ఉన్నది. ఇప్పటి సందే మా గాలి వీస్తున్నదంటే మా గాలే వీస్తున్నది అని అంటుర్రు లీడర్లు. ఇక చూడుర్రి, జెండా పాతేంగే అని అంటుర్రు సార్లు. ఎలక్షన్లు ఎప్పుడన్నా రాని సీట్ల ఊపుకునేది మనమే కావాలి అన్నట్టు తాన్లాడుతున్నాయి పార్టీలన్నీ. తెలంగాణలో అయితే అన్ని పార్టీలు ముందుకు ముందే ఎగురబెడుతున్నాయి. పార్టీ లీడర్లు అయితే తాపకోసారి మీటింగులు పెట్టుకొని ఎట్టెట్ట ఎగురబెట్టాలి, ఏమేం కథ అనేది గట్టిగానే మాట్లాడుకుంటారు. 10 ఏళ్ళు తిప్పలవాడి ఎట్లయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జెండా ఎగిరేసిండ్రో అట్లనే తెలంగాణలో సుత వచ్చేసారి గెలుస్తాం అంటారు కాషాయ లీడర్లు. పెద్ద అధ్యక్షుడు నితిన్ నవీన్ సారు లీడర్లు అందరిని వద్దకు పిలుచుకొని మాట్లాడతాడు. లొల్లి పంచాదులుంటే పక్కకు పెట్టాలి, కలిసికట్టుగా నడవాలి అన్నట్టు చెప్పిండట. గంతే కాదు, జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కాడ నుంచి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ల దాకా ఏ ఎలక్షన్ వచ్చినా దుమ్ము లేపాలి అన్నట్టు గట్టిగానే చెప్పిండట. తెలంగాణలో గెలిచి చూపించాల్సిందే అన్నాడట నవీన్ సారు. ఇప్పటి సంది చిన్నదైనా పెద్దదైనా జంగు లేపాల్సిందే అని మరీ చెప్పిండట. మరి ఏం చేస్తారో ఏమో కాషాయ లీడర్లు. ఇంకో దిక్కు పబ్లిక్ మళ్ళా కారే కావాలంటారు, సారే రావాలంటారు అని గులాబీ లీడర్లు ఎక్కడ మీటింగ్ పెట్టినా గట్టిగా చెప్తారు. ప్రాజెక్టుల కాడ నుంచి రైతు బంధు పైసల దాకా అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది అని జిల్లాల పోటీ జోరుగా ముచ్చట్లు చెప్తాండ్రు. తాపకో పంచాయతీ ముంగటేసుకొని సర్కారు వాళ్ళకు సూటి పెడతాండ్రు. అయితే ఎవరెన్ని ముచ్చట్లు చెప్పినా చెయ్యి పార్టీ వాళ్ళు మాత్రం ఇంకో 5 ఏళ్ళు సుధా మేమే ఉంటామని పట్టిండ్రు. దానికి తగ్గట్టే యూత్ లీడర్లను ముంగటికి నెట్టాలన్నట్టు చూస్తాలట. సోషల్ మీడియా బలగం గట్టిగానే పెంచుతాలట. ఇట్లా 3 పార్టీలు మస్తు బందోబస్తుగా తయారవుతున్నాయి. చూస్తుంటే పోయినసారి కంటే ఈసారి పోటీ మస్తు గట్టిగానే ఉండేటట్టున్నది అనుకుంటారా అందరూ. ఎక్కడైనా సరే సర్కారోళ్ళు తప్పు చేస్తే ఎగస్ పార్టీ వాళ్ళంతా రోడ్డెక్కి లొల్లులు చేస్తుంటారు. అట్లయ్యింది ఇట్లయ్యింది అని పబ్లిక్కు పూసగుచ్చుతుంటారు. పాలేంటియో నీళ్ళేంటియో బయట పెట్టాలి అని అడుగుతుంటారు. అన్ని రాష్ట్రాలలో నడిచే పంచాదే గది. అయితే ఇప్పుడు ఏపీలో నడుస్తున్న డిఎస్సి లడాయి మాత్రం అట్లా లేదు అని అనుకుంటుర్రు చాలా మంది. ఎందుకంటే నిన్న మొన్నటిదాకా పార్టీల నడమనే నడిచింది పంచాది. ఇక ఇప్పుడు దాంట్లకు కొలువులు కొట్టిన అభ్యర్థులు కూడా దిగిర్రు. చూడుర్రు ఏం నడిచిందో. ఏం లొల్లులు ఏం కథ. డిఎస్సి మీద డిస్యూమ్ గట్టిగా అవుతుంది ఏపీలా. దినాం జిల్లాల పోటీ 2 పార్టీల లీడర్లకు నువ్వా నేనా అన్నట్టే అవుతుంది రపరప. 2025లో నడిచిన డిఎస్సి పరీక్షలల్లో ఎవరికి పడితే వాళ్ళకు కొలువులు ఇచ్చిండ్రు, ఓ రీతి రివాయి లేకుండా చేసిండ్రు. చదువుల మాదిరి రాజీనామా పెట్టాలి అని పంక పార్టీ వాళ్ళు పట్టుబట్టి కొట్లాడుతుండ్రు. అంటే రోడ్డు ఎక్కుతాళ్ళు. అటు చూస్తేనేమో అసలు ఏమి లేని దానికి గంతగానం రచ్చరచ్చ చేస్తాన్లు. కోర్టు సార్లు చూస్తే అసొంటిది ఏం లేదని చెప్పే అని సైకిల్ పార్టీ వాళ్ళు గరం అవుతుండ్రు. ఉత్తగా బట్టగాల్చి మీద ఎత్తుండ్రని కూటమి లీడర్లు చూస్తే ఎగస్ పార్టీ వాళ్ళ మీదకి జవడానికి పోతాళ్ళు. 2 దిక్కులోళ్ళు చూసుకుందాం అన్నట్టే కథం దొక్కుతాండ్రు. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే నిన్న మొన్నటి దాకా పార్టీల నడవనే జవడం నడిచింది. కానీ ఇప్పుడు 2025లో డిఎస్సి రాసి టీచర్ కొలువులు వచ్చిన అభ్యర్థులు చూత బయటకు వచ్చిండ్రు. కడప అనంతపురం జిల్లాలకేంచి 1000 మంది టీచర్లు కర్నూలుకు బస్సులు కట్టుకొని పోయిండ్రు. వీళ్ళు అంటున్నట్టు కాదు, తిప్పలవాడి చదువుకొని పరీక్షలు రాసి టీచర్లు అయినాం, పరీక్షలలో ఎటువంటి తప్పు జరగలేదు అన్నట్టు చేయి కలిపి నిలబడ్డారు. కొండారెడ్డి బురుజు మీదకి ఎక్కి నిరసన చేసిండ్రు. ఎగస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాంట్లో నిజం లేదన్నట్టు టీచర్లు అంతా కోపానికి వచ్చిండ్రు. ఎవరు కూడా అక్రమ పద్ధతుల్లో రాలేదు. ప్రతి అభ్యర్థికి ఏ విధంగా వారికి ఉద్యోగం వచ్చిందో పబ్లిక్ డొమైన్ లో సిఎస్సి వెబ్సైట్ లో డీటెయిల్స్ పూర్తిగా ఉన్నాయి. కానీ శక్తులు కావాలని చేస్తున్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ పార్టీలో అక్రమ పద్ధతి ఉద్యోగాలు సాధించాలంటున్నారు. ఏమీ లేదండి. ముఖ్యంగా 59 గేములని భారత కేంద్ర ప్రభుత్వం మరియు భారత ఒలింపిక్ సంఘం నిర్ణయిస్తే వాటికి అనుగుణంగా వారు నిర్ణయించిన గేముల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి నియామకాలు చేసింది. ఇక టీచర్ల ముచ్చట అట్లుంటే పంక పార్టీ వాళ్ళు మాత్రం పట్టు వీడతలేరు. లేదు కార్వాయి చేపియాలే, కథ ఏందో తేలాలి అంటుండ్రు. ఇంకో దిక్కు డిఎస్సి పేరు చెప్పి కయ్యంగా ఆంచుతాం, కిరికిరి పెడతాం అని అంటే ఊకునేది లేదు. ఎంత డోలనైనా లోపటేసుడే అన్నట్టు హెచ్చరిక చేసిండు సీఎం సారు. మరి ఇంకెంత దూరం పోతుందో ఏమో లడాయి. కానీ జపన సలార్తనే లేదు కుంపటి. సుక్క
నీళ్లు కూడా ఈడ్చేది లేదంటూరు సర్కారోళ్ళు. అసలు నీళ్ళన్నీ తీసుకుపోయి పక్క రాష్ట్రాలను తడుపుతున్నదే మీరు అని అంటుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. పార్టీల నడుమ నీళ్ళ జవడం ఎప్పుడు చూసినా నిప్పు లెక్క రగులుతూనే ఉంటుంది. తెలంగాణలోనైతే కార్ పార్టీ వాళ్ళు తాపకోసారి షే పార్టీ వాళ్ళకు సూటి పెడుతూనే ఉంటారు. ప్రాజెక్టులు పర్మిషన్ల ముచ్చట్ల మీద పంచాది మోపు చేస్తూనే ఉంటారు. ఇక చూడుర్రి మాజీ నీళ్ళ మంత్రి ఏమన్నాడు. గోదావరి గంగమ్మ అన్ని ఊర్లను కలుపుకుంటా అన్ని దిక్కులా సమానంగానే పారుతుంది కానీ ఆ గంగ నీళ్లను పంచుకునే కానీ రాష్ట్రాల నడుమ పంచాయతీలు అవుతున్నాయి. ఇక ఇప్పుడు కొత్త పంచాయతీ ఏంటిదంటే ఇప్పటికే తెలంగాణలో అన్ని పర్మిషన్లతోని పనులు చాలు చేసుకున్న ప్రాజెక్టులకు సుతా మళ్ళా కొర్రీలు పెడుతున్నారట. అట్లిట్లా చేసి మళ్ళా తెలంగాణ పబ్లిక్ లాస్ అయ్యేటట్టు చేస్తాన్లట అని గులాబీ లీడర్లే మైకుల ముంగటికి వచ్చి గట్టిగా కోపానికి వస్తుండ్రు. అన్ని అభ్యంతరాలు తెలిపిన తర్వాత జీఆర్ఎంబీ పరిశీలన తర్వాత సిడబ్ల్యూసి పరిశీలన తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని 7 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, చెనాకా కరోటా కావచ్చు, ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇచ్చే సీతారామ లాంటి ప్రాజెక్టు, ఇటు మంథనిలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు. అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఈరోజు జీఆర్ఎంబీ ఈ ప్రాజెక్టుల అనుమతులను తిరిగి పరిశీలించాలి, ఈ ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలి, ఈ ప్రాజెక్టుల నీటి కేటాయింపులు తగ్గించాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ కోరితే ఇవాళ జీఆర్ఎంబీ ఎజెండాలో వచ్చింది. 7 ప్రాజెక్టులతోని ఎటువంటి తిప్పలు లేదని అప్పట్లోనే అన్ని పర్మిషన్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళా కొత్త కయ్యమేటికి ఇస్తానని అడగబట్టిండు మాజీ మంత్రి. అంతేకాదు పక్క రాష్ట్ర పోళ్ళు గా తీరుగా చేస్తా అంటే సర్కారు వాళ్ళు ఏం చేస్తానని గరం అయిండు. అంటే ఒక కుట్రతోని ఒక పథకం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఇలా తెలంగాణ మీద దాడికి పాల్పడతా ఉంది. ఒకవైపు కొత్త ప్రాజెక్టుల అనుమతులు ఆగిపోతున్నాయి, ఒకవైపు ఇప్పటికే అనుమతుల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి డిపిఆర్లు తిరిగి వాపసు వస్తున్నాయి, మరొక వైపు ఇప్పుడు అసలు ఇక మీ ప్రాజెక్టులకు ఆల్రెడీ ఇచ్చిన అనుమతులే రద్దు చేస్తామనేటువంటి జరుగుతూ ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్రపోతూ ఉందా? అసలు ఈ ఎజెండాలో ఎట్లా వచ్చింది? మరి ఆ జీఆర్ఎంబీలో తెలంగాణ ఇంజనీర్లు కూడా పనిచేస్తారు కదా, కనీసం సోయి లేకుండా ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది? గిట్లా అంతా ఎట్లా పడితే అట్లా చేస్తాన్లు, ప్రాజెక్టులకు పర్మిషన్లు రద్దు అయితే ఆగమాగం అవుతుంది అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఇంకో దిక్కు అసలు ప్రాజెక్టుల గురించి మాట్లాడనే వద్దు కారు పార్టీ వాళ్ళు అనబట్టిరు చేయి పార్టీ లీడర్లు. 10 ఏళ్ళు అన్ని ప్రాజెక్టులను పాడావు పెట్టిండ్రు, ఇప్పుడు వచ్చి అట్లిట్లా అంటాన్రు. గోదాట్లకేంచి సుక్క నీళ్లు కూడా ఎవరికి ఇడిచిపెట్టేది లేదన్నట్టు మాట్లాడుతుండ్రు. తాపకోసారి మంత్రులు మైకుల ముంగడికి వచ్చి మంచిగానే అరుచుకుంటాన్రు. ఇంకో ముచ్చట ఏంటిదంటే అసెంబ్లీ మీటింగులలో సుతా ప్రాజెక్టుల మీద చర్చ పెట్టాలని అడుగుతారట గులాబీ లీడర్లు. మరి ఇక చూడాలే పంచాయతీ ఎట్టని అడుగుతుందో ఏమో. దేశంలోనైనా రాష్ట్రంలోనైనా నిరుద్యోగం పోవాలంటే ఒక్కటే తొవ్వ. ప్రతి ఏడు ఎంతమంది అయితే పట్టాలు పొంది బయటకు వస్తుర్రో అంతేమంది ఏజ్ బార్ అయిన ఉద్యోగులు కొలువులు దిగిపోవాలి. అట్లయితేనే సరికి సరైతుంది. దిగిపోయిన వాళ్ళ జాగల కొత్త వాళ్ళు ఎక్కొచ్చు. దీంతో పాటు జనాల అవసరాన్ని బట్టి పోస్టుల సంఖ్య కూడా పెంచాలి. కానీ మన కాడ అది జరుగుతలేదు. అందుకే ప్రతి ఏడు నిరుద్యోగులు వేలు లక్షల సంఖ్యలో పెరిగిపోతుర్రు. ఇక చూడుర్రి 150 పోస్టులకు ఎంతమంది ఎగబడ్డారు? అబ్బాబాబాబా ఏం జనమో ఏం పబ్లిక్. సర్కారు కొలువుల కోసం నిరుద్యోగ యువత పెద్ద పెట్టున కదిలింది. ముచ్చటేందంటే హైదరాబాద్లో 150 పోస్టులు నింపుతున్నాం అని ప్రకటన ఇచ్చిరాట. ఇక అందులో 100 డిఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టులు, 50 డ్రైవర్ పోస్టులు నింపుతున్నాం. కావాలనుకుంటోళ్ళు సరూర్ నగర్ స్టేడియానికి రండి అని చెప్పిరాట. గంతే ఇక నిరుద్యోగులు ఊకుట్రా. పొద్దుగాల 6-7 గంటలకు ఎప్పుడో రమ్మంటే వాళ్ళు ఏ గిలివారిన కంచె లైన్ కట్టిర్రు. ఇక చూడరా అదిరి ఎంతమంది వచ్చిర్రో. ఒక్కోలు రాంగా నిరుద్యోగుల జాతర నడిచింది స్టేడియం కాడ. అయితే వేసిన ఈ పోస్టులకు చూత పోలీస్ కొలువుల కంటే ఎక్కువ రూల్స్ పెట్టిందట హైడ్రా. 3 నిమిషాల లోపల 800 మీటర్లు ఉరకాలే, 15 సెకండ్లలో 100 మీటర్లు ఉరకాలే, 4 మీటర్లు లాంగ్ జంప్ కొట్టాలే, 7 కిలోల బరువును 6 మీటర్ల దూరం విసిరేసే షార్ట్ పుట్ల గెలవాలే. గిట్లా అన్నిటికన్నీ ఓకే అయితేనే ఈ జాబ్కు అర్హత అని షరతు పెట్టిందట. అయినా కూడా నిరుద్యోగ అన్నలు తమ్ములు శితమంది వచ్చిర్రు. అట్లీ ముచ్చట ఆ నోట ఈ నోట తెలిసి స్టేడియం చుట్టుపట్టు మొత్తం నిరుద్యోగులతో నిండిపోయింది. సీన్ కట్ చేస్తే తాగుతానికి నీళ్లు లేక 1-2 పోయే సవలతులు లేక మస్తు తిప్పలు పడ్డారు. ఇక వచ్చిన జనాన్ని బట్టి పోలీసులు రంగంలో దిగి రద్దీని కంట్రోల్గా తెచ్చారు. మొత్తానికి టోకెన్ సిస్టమ్ పెట్టి ఒక్కొక్కరిని లోపలికి తోలిరాట కాకీలు. అయితే పెద్ద ముచ్చట ఏంటంటే ఈ 150 పోస్టులు ఏమిటికి మొదలైతాయి? ఇగిన్నిస్తే మంచిగా ఉంటది. ఇట్లా గుంపులకు కాకుండా ఆన్లైన్ దరఖాస్తు విధానం పెట్టుర్రి. అటు వెనక దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళని పిలిచి మీరు అన్ని తీర్ల చెకింగ్లు చేసుకోరి. అంతేగాని ఇట్లా ఏ పరీక్ష లేకుండా అంగట్ల బేరవాడినట్టు పెడితే అట్టిగా తోపులాడైతుంది. వచ్చిన వాళ్ళంతా నారాజైతురు అని అడగబట్టిరు నిరుద్యోగ అన్నలు. మరిగా ఏం చేస్తారో ఏమో చూడాలి.
మా బాపమ్మకు పింఛన్ పెట్టాలే అని అనుకోబట్టి మస్తు రోజులైతుంది. కానీ పోదామనుకున్న ప్రతిసారి ఏదో ఒక పని తగులుడు, మళ్ళోసారి చేద్దాంలే అని పక్కకు పెట్టుడు. గిట్లా చూస్తుండగానే 2 ఏళ్ళు గడిచిపోయింది. అన్నట్లు తెలంగాణ సర్కారు కొత్త పింఛన్ల దరఖాస్తులకు పచ్చజెండా ఊపిందట. పాడుగా ముచ్చటిందో మనం కూడా అరుచుకుందాం. పింఛన్ దరఖాస్తు కోసం చూస్తున్న ప్రజలారా, గీ ముచ్చట మీకోసమే. మన తెలంగాణ సర్కారు ఈ శనివారం సంధి పింఛన్ దరఖాస్తులు తీసుకుంటుంది. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు బోధకాలు, డయాలసిస్ ఇంకా దివ్యాంగులు వీళ్ళందరికీ పింఛన్లు దబ్బిన అందజేయాలి అనే ఆలోచన చేస్తుంది. ఇందుకోసం ఏం ఉండాలి ఏం ఉండొద్దు అనే ముచ్చట్లు కూడా చెప్పింది. ఊర్ల పొంటి పింఛన్లు దరఖాస్తు పెట్టుకుంటోళ్లకు ఏడాది ఆమ్దాన్ 1,50,000కు లోపల ఉండాలి. అదే పట్నాలలో ఉండేటోళ్లకు 2 లక్షలకు మించొద్దు. ఇక కార్లు, లారీలుంటే పింఛన్ రాదని చెప్తున్న అధికారులు 3 ఎకరాలకు మించి పొలము, 7 ఎకరాలకు మించి శెలకున్నా కూడా నో పింఛనట. ఇదే కాదు, సర్కార్ కొలువులైనా ఇంకా ప్రైవేట్ కొలువులైనా అంటే డాక్టర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులు గిట్ల దండి ఆమ్దాన్ సంపాదిస్తున్న కొడుకులున్నా కూడా పింఛన్ రాదట. పెద్ద ముచ్చట ఏందంటే ఈ దరఖాస్తులకు లాస్ట్ డేట్ అనేది ఏమీ లేదు. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఎన్నొద్దులైనా పెట్టుకోవచ్చు. కాకపోతే కొత్తగా దరఖాస్తులు పెట్టుకున్నోళ్లకు మాత్రం ఈ నెల 15వ తారీఖు సంది అంటే జెండా పండుగ నాడు కొత్త పింఛన్లు ఇస్తదట సర్కారు. అట్లనే ఇదివరదాకా దరఖాస్తు పెట్టుకున్నోళ్ళుంటే మళ్ళా దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆ దరఖాస్తు ఎక్కడి దాకా వచ్చింది, ఏం కథ అనేది పంచాయతీ కార్యదర్శిని అడిగితే సరిపోతుంది. మొత్తానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఒకటే, పింఛన్ వెబ్సైట్ కించి ఫామ్ డౌన్లోడ్ చేసుకొని నింపాలి. అటెంకా అది కొంటపోయి కార్యదర్శికి ఇవ్వాలంట. గీ ముచ్చట్ల ఎసొంటి సమాచారం కావాలన్నా ఇక మీ కార్యదర్శిని అడుగుర్రి అని చెప్తురు అధికారులు. కాబట్టి చూసుకోరు మరి. పట్నంలో బోనాల పండుగ అంటే 3 అరకొస్తాయి. 1 గోల్కొండ బోనాలు, 2 సికింద్రాబాద్ లష్కర్ బోనాలు, 3 లాల్ దర్వాజా బోనాలు. వీటితో పాటు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం కూడా ఉంటుంది. అయితే ఇంట్లో అన్ని అవ్వాలదారుగా ఒడిచిపోయినాయి. ఇక ఆయతారం నాడయ్యే లాల్ దర్వాజా బోనాల కోసం పాత బస్తీ అంతా తయారైందట. పాండ్రి సౌలతులు ఎట్లెట్లున్నాయి, ఏం కథ అనేది అట్లా పోయి అరుచుకునిద్దాం. అట్లిట్ల పట్నంలో బోనాల పండుగ ఆఖరి దళకు చేరింది. ఐతారం నాడు పాత బస్తీల లాల్ దర్వాజా బోనాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఇందుకోసం అమ్మవారి గుడిని తీరు కలర్ బుగ్గల నడుమ చెక్కున వెళ్ళిపోతాడు తీర్చిదిద్దిర్రు. వచ్చే భక్తులకు ఎసొంటి తిప్పల కావద్దని గుడి చుట్టుపట్టు ఎటు 2 కిలోమీటర్ల మందం డేగ కన్నేస్తురు పోలీసులు. క్యూ లైన్లు బందోబస్తు చేసిన గుడి కమిటోళ్ళు భక్తులు ఎంత మంది వచ్చినా కూడా దర్శనాలు దన్న అయితట్టు వాళ్ళ ఉపాయంలో వాళ్ళున్నారు. అట్లనే భక్తుల కోసం సపరేట్ పార్కింగ్ జాగాలు పెట్టుడే కాకుండా స్పెషల్ బస్సులు వేస్తురాట. బందోబస్తు కోసం 2,000 మంది పోలీసులను దించి చీమ చిటుక్కుమన్న సుధా కనిపెట్టేందుకు సీసీ కెమెరాలు పెట్టిర్రు. మొత్తానికి ఎసొంటి లొల్లి పంచాదులు కాకుండా నిమ్మలంగా జరగాలి, పోలీసులకు భక్తులు కూడా సహకరించాలనేది పోలీసు పెద్దసార్లు చెప్తున్న మాట. అంతేగా మరి పట్నంలో అయ్యే బోనాల పండుగలలో ఆఖరిది లాల్ దర్వాజా బోనాలు. ఇది ఒడిస్తే పట్నం శివార్ల పొంటి చాలా అవుతాయి. అందుకే కాకీలు మరింత పకడ్బందీగా వాళ్ళ ఉపాయంలో వాళ్ళు ఉన్నారు. ఇది ఇట్లుంటే బోనాల పండుగ చేయంగా వైన్ షాపులు సుధా మూతపడబోతున్నాయి. కూకట్పల్లి, అల్లాపూరు, రాయదుర్గం, జీడిమెట్ల, మేడ్చలు, చందానగర్ ఇసుంటి జాగాల 9వ తారీఖు వైన్ షాపులన్నీ బందాట. ఇక పట్నం లోపల మోకను బట్టి మూపిస్తారట పోలీసులు. అట్లనే ఫ్యూచర్ సిటీలో ఐతారం పొద్దుగాల సంధి సోమవారం పొద్దుగాల దాకా బంద్ పెట్టాలని ఆర్డర్ వేసిరు పోలీసార్లు. ఇది ఇట్లుంటే సికింద్రాబాద్, ఉజ్జయిని మాంకాలమ్మకు బంగారు బోనం ఎత్తింది హీరోయిన్ కొనిదెల నిహారిక. అమ్మవారికి పట్టుబట్టలు పెట్టి పబ్బదు పట్టింది. మొత్తానికి ఐతారం నాడు పాత బస్తీ అంతా మాంకాలమ్మ పాటలు, శివసత్తుల సిగాలు, పోతరాజుల ఆటలు, డప్పు సప్పులు, గజ్జల మూతల నడుమ గజ్జు అనబోతుంది. మరి ఇక పండుగ ఎట్టెట్లయితుంది ఏం కథ అనేది ఐతారం పొద్దుగా చెప్పుకుందాం గానీ ఇప్పటికైతే ఇంతే. మీ పొల్లగాండ్లకు వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేట్ బళ్లకు పంపుతుర్రు. ఎందుకు? మన సర్కార్ బడికి తోలుర్రి. ఈడ బడి బట్టలు, బూట్లు, కాపీలు, పెన్నులు, పెన్సిళ్ళు, నాస్టా, బువ్వ అన్నీ పెడుతున్నాం. పొల్లగాండ్ల కోసం మస్తు పైసలు ఖర్చు పెడుతున్నాం అని అధికారులు, లీడర్ సాబులు కుత్తికెళ్ళు ఓంగ మొత్తుకుంటారు. అయినా కూడా 190 మంది ప్రైవేట్ బళ్ళకే పంపుతుర్రు. అట్లని వాళ్లకు పైసలు ఎక్కువే కాదు సుమా. ఇది అసలు కారణం. సర్కారు చదువుల ఆలది ఎట్లా అయిపోయిందో చూడు రే. కొందరు సర్కారు పంతుల లాపర్వజయంగా కడమ సార్లకు సుధా చెడ్డ పేరు వచ్చే కథ అవుతుంది. ఇక ముచ్చటకొస్తే ఇక్కడ తెల్లంగి తెల్ల పాయింట్ వేసుకుంటూ చూడు. ఈయన పంతులు కాదు, ఆశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ. పొలగాళ్ళ నడుమ బుక్కు పట్టుకొని నిలబడ్డాడు చూడు. ఈయన చదువుకుంటున్న పొలగాడు కాదు, ఆ పొలగాళ్ళకు చదువు చెప్పేశారు.
అయితే 2 ఏళ్ల కింద ఈ బయలుకొచ్చిన ఈ సారు మరి బడికొచ్చి ఏం మావల చేస్తుండో ఏం పాడో గాని పొలగాన్లకు అక్షర ముక్క నేర్పిన పాపాన పోతలేడట. ఇంతలా నా నియోజకవర్గంలో సర్కారు చదువులు ఎట్లా ఎరిగిపోతున్నాయో చూద్దాం అని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలున్న పాకాలగూడెం సర్కారు బడికొచ్చిండు ఎమ్మెల్యే ఆదినారన్న. ఇక వచ్చి చూస్తే ఏముంది, చదువులు గీతీర్లా ఎలిగిపోతున్నాయి. పిల్లలు ఉన్నారు గాని వాళ్ళకు అక్షర ముక్కొస్తలేదట. అదేపై వాళ్ళు ఏ ఎల్కేజో యూకేజో అనుకుంటే ఏమో అనుకోవచ్చు గాని 4వ తరగతి చదివే పొలగాన్లకు సుతా ఆలు వస్తలేవాట. ఇక చూడరే ఈ ముచ్చట మీద ఎమ్మెల్యే ఎట్లా గర్వమైండో సార్ మీద. 5వ తరగతి వచ్చింది, 4వ తరగతిలో కూడా వాడు కనీసం వాడికి ఏం చదువు లేదని చెప్పి ఏం చెప్తున్నట్టు మీరు చెప్పండి. దేనికి మనం ఉద్యోగం, దేనికి మనం ఉద్యోగం, దేనికి మనం ఇచ్చింది. పిల్లలకి ఏజెన్సీ ప్రాంతంలో పిల్లలకు పాఠాలు చెప్పాలని మనకు ఉద్యోగం వచ్చింది, చెప్పాలని మీరు పంపించిండు. కనీసం వాడికి ఆ అక్షరం కూడా వాడి ఇంత మీరు నేర్పలేకపోతుంది. చీ ఎంత ఇజ్జత్ కచ్చరా ఏం కథ. ఏ అక్షరాన్ని ఏమంటారో సుత నేర్పలేకపోయినావంటే నువ్వేం సార్వా? ఇందుకేనా మీకు సర్కారు లక్షల జీతాలు ఇచ్చేది? నీ అసంటోళ్ళుగా సర్కారు వాళ్ళు పొడిగైనట్టే అని సారు ఇజ్జత్ అంతా పుచ్చుకుండే ఎమ్మెల్యే. ఉపయోగం లేదు సార్, ఉద్యోగం ఉపయోగం లేదు సార్. లేదు సార్, నేను చెప్తాను. దేనికి మనం, దానికా మనం ఉద్యోగం వచ్చింది, దానికా మన ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది, దేనికి చెప్పండి. దేనికి మనం కనీసం ఆ అక్షరం 5వ తరగతి చదువుతారు. కనీసం 2 years మీరు నిన్న కాక మొన్న వచ్చారంటే సరిగ్గా అనుకుంటా. ఒకవేళ ఆయనకి మీకు రిలేషన్ లేదనుకుంటా. మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతారు. ఆ పిల్లవాడు కనీసం ఆ అక్షరం వాళ్ళు గుర్తుపట్టేస్తారు. మీరు ఏం నేర్చుకున్నటానికి ముందే 5వ తరగతిలో 4 పిల్లలు ఉన్నారు. చూస్తారా, లెక్కకైతే చదువు చెప్పే సార్లను మస్తు గౌరవిస్తారు ఎవ్వలైనా. కానీ ఇట్లా లాపర్వ చేసి జీతాలు తీసుకుంటే చదువు నేర్పుతలేరు కాబట్టి పొల్లు అరుచుకుండు. ఓ దిక్కు సీఎం రేవంత్ రెడ్డి సారేమో సర్కారు బల్లె చదివే పొలగాన్ల మీద ఏడాదికి 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అంటుండు. ఇటు చూస్తేనేమో కనీసం ఆలు కూడా నేర్పలేని సార్లు దాపరం అయ్యారు బల్లల్లా. అంటే మా సర్కారు కొలువులు మమ్మల్ని అడిగేటోడెవడు అనేది ఓ కారణం అయితే, సార్ల మీద కన్నేయాల్సిన అధికారులు ఆఫీసులలో నిద్రపోడు ఓ కారణం అని మండిపడుతున్నారు ఈ ముచ్చట చూసిన జనాలు. ఏదేమైనా 4వ తరగతి పొలగాన్లకు సుతా అక్షర ముక్క నేర్పకుండా బడికి వస్తుండంటే ఈ సారు కష్టాన్ని గుర్తించి ఈ స్వతంత్ర దినోత్సవం నాడు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ఇవ్వాల్సిందే అని కోరుకుంటారు అందరూ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ పాట వద్దు పాడొద్దు, పల్లెకి పోయి పల్లీలు అమ్ముకొని బతికినా మంచిగా ఉంటుంది అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ట్రాఫిక్ జాములలో ఇరికినప్పుడు అట్లుంటుంది నరకం. అందులో షీనుకు పడ్డదంటే చాలు ఇక సుక్కలు కనిపిస్తుంటాయి జనాలకు. ఒక్క మన దిక్కే కాదు, అన్ని పెద్ద పెద్ద పట్టణాలలో ఇట్లనే ఉన్నది పరిస్థితి. ఇక చూడురు మీరు. ఆ సవలతులు పెరిగినాయి, ఈ సవలతులు పెరిగినాయని గొప్పలు చెప్పుకుంటా అన్నాం కానీ ఎన్ని పెరిగినా ఏం పెరిగినా పబ్లిక్కు ట్రాఫిక్ జాముల కష్టాలు మాత్రం పోతలేవు. అరే పట్టణాలలో నరకం చూపిస్తున్నాయి ట్రాఫిక్ జాములు. నెరి చినుకు పడ్డదంటే పానం గజ్జుమంటాంది. బండి వేసుకొని రోడ్డు ఎక్కాలంటే పబ్లిక్కు బుగులైతాంది. మన హైదరాబాద్లోనైతే వాన చాలైనాక కాదు, వాన వచ్చే మోక కనిపిస్తే చాలు అందరు ముందుగానే ఇంటికి చేరుకోవాలి. ఇక బయటికి వెళ్ళకపోతే పని కాదన్నట్టుంటేనే బయటికి రావాలని ఆఫీసర్లు ముందే హెచ్చరికలు చేస్తారు. ఇక అటు ఢిల్లీ గురుగ్రామ్ దిక్కైతే ట్రాఫిక్ జాములతో పానసరం పడుతున్నారట పబ్లిక్. ఎట్లా అంటే చినుకు పడ్డదంటే చాలు ఇక ఎక్కడి బండ్లు అక్కడనే ఆగిపోతున్నాయట. కొలువులకు పోయేటోళ్ళు క్యాబులు బుకింగ్ చేసుకోవాలన్నా, ఆటోలు బుకింగ్ చేసుకోవాలన్నా అస్సలు ఎవరు దేకుతలేరట. 5-6 కిలోమీటర్లకు 400 ఇస్తామన్నా సరే అబ్బో గా ట్రాఫిక్ లెవెల్ బండి తోలుతారు రామ్ అంటున్నారట. ఇదే ముచ్చటను ఓ అక్క ఇన్స్టాగ్రామ్ రీల్ చేసి పెట్టింది. గా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతుంది. ఢిల్లీ హర్యానా దిక్కు ట్రాఫిక్ కష్టాలు అట్లున్నాయని పబ్లిక్ పొట్టు కామెంట్లు పెడుతుండ్రు. మరి ఇక బ్రిడ్జీలు కట్టిస్తాను, మెట్రో రైలు ఉండనే ఉన్నాయి, లోకల్ రైలు కూడా తిరుగుతూనే ఉంటాయి. మరి ఇక రోడ్ల మీద ట్రాఫిక్ ఏంటి అంతగానం జామ్ అవుతున్నదో ఏం పాడో ఎవరికి సమజైతలేదు. మనిషికో బండి అయింది, చిన్నదానికి పెద్దదానికి బండ్లు వేసుకొని బయలుతుండ్రు జనాలని కొంతమంది మాట్లాడుకుంటుంటే, చీటికి మాటికి బండ్లు తీయకుండా పబ్లిక్ బస్సులు ఎక్కి తిరగాలి, ఉంటే మెట్రో ఎక్కి తిరగాలి అని ఇంతమంది కామెంట్లు పెడుతుండ్రు. మరి ఇక ఎన్నడిపోతాయో ఏమో ఈ ట్రాఫిక్ కష్టాలు. గోస అంటే గోస అవుతున్నది పోరి జనాలకు.